వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, హాజరైన భక్తజనం. వేములవాడ రాజన్నను దర్శించుకున్న తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించిన పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రణాళిక, సమావేశంలో బీజేపీ నాయకుల వెల్లడి. భద్రాద్రి రాములోరి కళ్యాణానికి సిరిసిల్ల చేనేత చీర సిద్ధం. ప్రభుత్వ పాఠశాలలో గొర్రెబలి, కలకలం, పారిపోయిన ఉద్యోగి. సీతారాముల కళ్యాణ నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హోమ యజ్ఞాల్లో పాల్గొని తరించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారి సన్నిధానంలో ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం ఘనంగా జరుగుతుంది. శ్రీరామ నవరాత్రి ఉత్సవంలో భాగంగా రోజు శ్రీ లక్ష్మీ సమేత అనంత పద్మనాభ స్వామి వారికి పంచపనిషత్ ద్వారా మహాభిషేక పూజ, శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేక పూజ, పుణ్యవచకం, అంకురార్పణ, ఏగశైల ప్రవేశం, మూలమంత్ర హావనం కార్యక్రమాలు చేసినట్లు అర్చకులు తెలిపారు. ప్రదోషకాల పూజ, గ్రామసేవ కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటన నేపథ్యంలో వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు కుస్రం నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణుకుంట్ల ప్రవీణ్లకు ఆలయ సాంప్రదాయం ప్రకారంగా అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సభ్యులు రాజన్నను దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం కళ్యాణ మండపంలో ఆలయ ఈవో కె వినోద్ శేషవస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందజేశారు. వీరి వెంట స్థానిక తహసీల్దార్ విజయప్రకాష్ రావు, టౌన్ సిఐ వీరప్రసాద్, ఏఈఓ లు బ్రహ్మన్నగారి శ్రీనివాస్, జి అశోక్ కుమార్, పర్యవేక్షకులు వరి నరసయ్య, ఆలయ ఇన్స్పెక్టర్ నువ్వూరి నరేందర్, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఉన్నారు. విజయ అభయ ఆయు ఆరోగ్యత సిద్ధార్థం పార్వతి రాజరాజేశ్వర దేవత పరిపూర్ణత అనుగ్రహ ప్రసాద సిద్ధార్థం విశేష పూజకు ఆజ్ఞ ఇచ్చేది. నమస్కారం. ఈరోజు వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఇలా అభిషేకం చేయడం జరిగింది. మా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులందరం లీలాదేవి గారు, లక్ష్మీనారాయణ గారు, మన రాంబాబు నాయక్ గారు, ప్రవీణ్ గారు, అందరు కూడా మన లోకల్ నాయకులు చక్రారెడ్డి గారు అందరు కూడా పేరు పేరున అందరు కూడా నా యొక్క జైభీములు నమస్సుమాంజలులు. మరి రాజన్న సన్నిధిలో మరి రాజన్న గారిని ఒకటే కోరుకున్నాం, మా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అధిక వర్షాలు పడి రైతులందరూ సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి, రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మా ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున మా ఎస్సీ ఎస్టీ సమస్యలు కూడా రాష్ట్రంలో అన్నీ కూడా పరిష్కారం కావాలని, మరి రాష్ట్రం మంచిగా ఉండాలని, మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పి కూడా మేము ముఖ్యంగా కోరుకుంటూ, మనందరికీ కూడా మరి మన ఆలస్యమైనా సరే మన తెలుగు సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని చెప్పి రాజన్న సన్నిధిలో కోరుకోవడం జరిగింది. జై భీమ్, జై హింద్. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ చీరల ఆర్డర్కు కార్మికులు కూలీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత 4 రోజులుగా పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులు నిరావధిక సమ్మె చేస్తున్నట్లు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూసం రమేష్ తెలిపారు. ప్రభుత్వ ఆర్డర్లకు సంబంధించిన కార్మికులకు కూలీ రేట్లను నిర్ణయించాలని, 10% యారన్ సబ్సిడీ బకాయిలు చెల్లించాలని తదితర డిమాండ్లతో
సమ్మె చేయటం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు కార్మిక సంఘాలతో ఎలాంటి చర్చలు జరపడం లేదని అన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, వైపని కార్మికుల అధ్యక్షులు ఉడుతా రవి, పవర్లూమ్ కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నేతన్నల జీవితాలతో చెలగాటమా నేతన్నల జీవితాలతో పరిష్కరించేంత వరకు మార్పిడి వైపరి కార్మికుల ఐక్యత ప్రభుత్వ చీరల కూలీని ప్రభుత్వమే. పిలుపు మేరకు తెలంగాణ వార్పరు వైపని పౌను వర్కలు ఇలా 4 రోజులు సమ్మె చేయడం జరుగుతుంది. అయ్యా ఇప్పుడు చెప్పేది ఒకటే, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, గతమున్న ప్రభుత్వం కాదు, ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పని లేక గత 2 సంవత్సరాల నుంచి పని లేక కార్మికులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వము నేతల శ్రేయస మా శ్రేయస అనుకుంటా ఇందిరమ్మ సొసైటీ చీరలు ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చినప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులు వార్పర్ కానీ వైపర్ కానీ పౌను వర్కర్ కానీ ఇంత అని చెప్పి కూలీ నిర్ణయించి ఆడడం జరిగింది. కానీ ఇప్పుడున్న అధికారులు మాత్రం ఇప్పుడున్న చీరలకు మాకు సంబంధం లేదు, యజమానులు మీరు ఏమని వేసుకొని ఏమని ఇచ్చిందంటే మరి సిరిసిల్ల 70% మాల్ అనేది వచ్చింది. యారని వచ్చినప్పుడు వార్పర్లు భీములు పోసినప్పుడు, వైపర్ కార్మికులు భీములు నింపినప్పుడు, పౌను కార్మికులు నేతను వేసినప్పుడు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ధోరణి ఏముంది అంటే మీరు పొయ్యిలి చేయిలి నెయ్యిలి తర్వాత ఇస్తామంటారు, తర్వాత ఇచ్చేవాడు ఏముండదు. వాళ్ళ లాభాలు అనేది వాళ్ళ సొంత లాభాలకు మలుపుకున్నాకనే మిగతా ఇస్తారు. కాబట్టి మా ఆవేదన మన ఆకలి కేకలను ఇలా 4వ రోజు శాంతియుతంగా నిరసన చేసినప్పుడు దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మానవాళి నిర్వహించడం జరిగింది. ప్రభుత్వాన్ని ఒక నేతన కార్మికుల ఆవేదనగా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి వెంబడి శ్రీనివాసరావు కావచ్చు, కేకే మహేందర్ రెడ్డి గారికి, అయ్యా మీరు ఓట్లు వచ్చినప్పుడు సిరిసిల్ల వాళ్ళు మాకు వేస్తున్నారు మీరు అంటున్నారు, మీరు ఇటువంటి టైంలోనే చర్చలు పిలిచి మీ ఓటు బ్యాంక్ సంపాదించుకోవాలని కూడా మేము ఇక్కడ కోరుతున్నాము. మీరు ఇప్పుడు రానప్పుడు మా చర్చలను సఫలం చేయనప్పుడు మరి ఇటువంటి ఉద్యమాలు చాలా తీవ్రంగా ఉంటాయి. రాబోయే వీళ్ళంతా తొందరగా ఇవ్వాలనో రేపు చర్చలు పిలిచి మా ఆవేదన దగ్గర కూలి పెంచి నిర్ణయించాలని మేము సిఐటి పక్షాన తెలంగాణ పౌర వర్గాల యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సిరిసిల్లాలో ప్రభుత్వ చీరలకు కార్మికులకు ప్రభుత్వకరంగా కూలీ నిర్ణయించి ఇతర సమస్యలు పరిష్కరించాలని గత 4 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు 4వ రోజు సమ్మెలో భాగంగా నేతన్నలందరం కూడా మరి సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద మానవహారం కార్యక్రమం నిర్వహించి మా యొక్క మానాలు కాపాడే నేతన్నల యొక్క సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలకు అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి ఒకవైపు చెప్తూ మరోవైపు ఏ సమస్యను కూడా పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి వల్లనే ఈరోజు నేతన్నలందరూ సిరిసిల్లాలో పనులు బంద్ చేసి సమ్మెలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికైనా మరి నేతన్నలకు అన్ని విధాలా ఆదుకుంటామని చెప్తున్నటువంటి ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ విపు ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల చేత నేతన్నల సమస్యలు ఏంటి, వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచించాలని మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఒకవైపు ఏమో నేతన్నల పట్ల ఉంటున్నామని చెప్పి మరోవైపు ఇక్కడ సమ్మె చేస్తున్నటువంటి కార్మికుల మీద, కార్మిక సంఘ నాయకుల మీద పోలీసుల నిర్బంధం పెట్టి అక్రమ అరెస్టులు చేయించడము మరి ఇది అన్యాయము. రాబోయే రోజుల్లో మరి ఈ రకంగా వివరిస్తే మాత్రము ఈ అక్రమ అరెస్టులకు మేము భయపడము. ఉద్యమాలను ఇంకా తీవ్రతరం చేసి అయినా మా హక్కులు సాధించే విధంగా డిమాండ్లు నెరవేరే వరకు కూడా ఈ సమస్య కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము కార్మికుల పక్షాన డిమాండ్ చేయడం జరుగుతాం. కార్మికులు ప్రభుత్వ వస్త్రాలకు సంబంధించిన వేతనాలు పెంచాలని, అలాగే పాలిస్టర్ వస్త్రాలకు సంబంధించిన దించిన కూలి పెంచాలని, అదేవిధంగా 10% యారన్ సబ్సిడీకి సంబంధించిన 2023కు సంబంధించి యారన్ సబ్సిడీ వెంటనే విడుదల చేయాలని పెద్ద డిమాండ్లతోటి గత 4 రోజుల నుంచి వెళ్ళి పవర్లూమ్ కార్మిక అనుబంధ రంగాలందరూ పెద్ద ఎత్తున నిరవధిక సమ్మె చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం ఇప్పటికి కూడా స్పందించలేదు. ప్రభుత్వ వస్త్రాలకు సంబంధించిన మహిళా సంఘాలకు సంబంధించిన చీరలు ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు 3 మాసాలు అవుతా ఉంది.
కానీ 3 మాసాల నుంచి కూడా ఇప్పటికి కూడా కార్మికుల కూలి ఎంత అని నిర్ణయించిన దాఖలు లేదు. యజమానులతో చర్చ జరిపి యజమానులకు సంబంధించిన వాళ్ళ బట్టధర వాళ్ళకి నిర్ణయించడం జరిగింది. కార్మికులకు సంబంధించిన విషయం యజమానులపై వదిలేసి మీరు కార్మికులకు ఎంత నిచ్చుకొని ఏమైనా చేసుకొని బట్ట ఇస్తే మాత్రం సరిపోతారని లెక్కల అధికారులు వివరించడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు ఈ పథకం తీసుకొచ్చిందే కార్మికుల ఉపాధి గురించి, కార్మికుల మెరుగైన వేతనం గురించి, మరి కార్మికుల బతికించడం గురించి ఈ ఉపాధి తీసుకొచ్చామని ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ఇది ఉపయోగపడేది మాత్రం యజమానుల జేబులు నింపేందుకు ఈ రకంగా అధికారులు చేయడం జరుగుతుందని సందర్భం మేము అంటా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మరి ఇక్కడ ఉన్న కార్మికులు ఏదైతే డిమాండ్లు ఉన్నాయో వెంటనే పరిష్కరించి సమ్మెను విరింపజేయాలని సందర్భం తెలియజేస్తూ ఉన్నాం. చాలా నిర్లక్ష్యంగా కార్మికుల పనులు వివరిస్తూ ఉన్నారు. వాళ్ళు కార్మికులు అసలు ఊసేలేనట్టు, కార్మికుల మీద మొత్తం ధ్యానమే లేనట్టు విధంగా ఇక్కడ రాజకీయ నాయకులు కూడా వివరిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కార్మికుల పక్షాలు ఉంటారు, యజమానుల పక్షాలు ఉంటారు, మొదట ఆలోచించుకొని మరి ఇక్కడ చనిపోయేది కార్మికులు కాబట్టి వాళ్ళ కార్మికులు న్యాయం చేసే విధంగా, వాళ్ళకి సరైన వేతనం వచ్చే విధంగా మరి ఈ ప్రభుత్వ చీరలకు సంబంధించిన దాని మీద వాళ్ళకు న్యాయం చేయాలి. అదేవిధంగా తగ్గించి ఇస్తున్న యజమానులపై చర్య తీసుకోవాలి. వాళ్ళు ఎవరైతే తగ్గించి ఇస్తున్నారో పాలించడానికి సంబంధించి వాళ్ళకు ప్రభుత్వ ఆర్డర్లు కూడా ఇవ్వద్దని సందర్భం తెలియజేస్తా ఉన్నాం. కార్మికులకు అన్యాయం చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టద్దని సందర్భం తెలియజేస్తూ మరి సమ్మెను మరి ఇంకా కొనసాగుతుంది. మన డిమాండ్లకు పూర్తి వరకు కొనసాగుతుంది. కాబట్టి కార్మికులందరూ ఉదయం 9 గంటల వరకు కార్యాలయం వద్దకు రావాలని మరోసారి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అసమర్థత కాంగ్రెస్ సర్కార్పై ఇక సమరమేనని స్థానిక సమస్యలపై ప్రజా ఉద్యమాలు నిర్మించాలని 6 గ్యారంటీలు 420 హామీలలో అమలులో వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అధ్యక్షులు రెడ్డబోయిన గోపి అధ్యక్షతన నిర్వహించిన బీజేపీ జిల్లా స్థాయి పదాధికారుల సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్, వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెన్నమనేని వికాస్ రావులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ఉద్యమ కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్లాలని బీజేపీ నిర్ణయించి రైతు, వ్యవసాయ కూలీలు, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగ యువతల ఇలా అన్ని వర్గాల ప్రజల సమస్యలపై పోరాడాలని తీర్మానించి రాబో రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగున నిలదీసి ఒత్తిడి తీసుకువచ్చేలా ఆయా అంశాలపై ఆందోళన, నిరసనలకు సిద్ధం కావాలని తీర్మానించారు. కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేరుస్తూ అనుక్షణం విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ పార్టీ అని గుర్తు చేస్తూ రాబోయే రోజుల్లో ఏప్రిల్ 6వ తేదీన బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరియు సంస్థాగతంగా చేయవలసిన కార్యక్రమాలపై భారత రాజకీయాల్లో బీజేపీ తీసుకొచ్చిన సంస్కరణలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 10 సంవత్సరాల కాలంలో వికసిత్ భారత దిశగా పయనిస్తున్న విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శులు రేగుల మల్లికార్జున్, కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ రవీందర్, దశరథం బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజరెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు చంటి మహేష్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు కోనెట్టి సాయిలు, కన్వీనర్లు సిరికొండ శ్రీనివాస్, కో కన్వీనర్ రేగుల సంతోష్, మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీలం రాజు, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, మాజీ మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మి, వివిధ మండలాల అధ్యక్షులు, మండల కన్వీనర్లు, కో కన్వీనర్లు, బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మనకంటే వందల వేల రెట్లు ఆలోచన చేసి మరి పార్టీని ప్రజలకు ఎట్లా తీసుకుపోవాలి, ఏ కార్యక్రమాలు ఇస్తే మరి కార్యకర్తలు, నాయకులు ప్రజలతోటి సంపర్కం చేయగలుగుతారు అన్న ఒక ఆలోచనతోటి ఇవన్నీ కార్యక్రమాలు ఇస్తారు. ఈ కార్యక్రమాలకు ప్రజలను తీసుకుపోవడానికి ఇక్కడున్న వ్యక్తులే కీలకం. వెళితే మన పదాధికారులు ఉన్నారో వాళ్ళే పార్టీకి కీలకం. వీళ్ళ ద్వారా మండల శాఖ ద్వారా మండల పదాధికారులు, వారి ద్వారా బూత్ అధ్యక్షులు. ఈ కార్యక్రమంలో ఇన్ని కార్యక్రమాలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోపు మనమందరం ప్రజలతోటి కలివిడిగా వాళ్ళతోటే గడపాల్సిన సమయం ఉన్నది కనుక రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేయాలి కనుక ఈ కార్యక్రమాల ద్వారా మనల్ని ప్రజలకు పార్టీ పంపిస్తుంది కనుక ఎక్కడ కానీ నిర్లక్ష్యం ఉండదు. ప్రతి ఒక్కరు బాధ్యులే ఈ కార్యక్రమం. ఎలాంటి నిర్లక్ష్యాన్ని వహించకుండా అన్న వాళ్ళు చెప్తూనే ఉంటారు, మీటింగ్లు పెడుతూనే ఉంటారు, మనం చేస్తూనే ఉంటాం అన్న ఆలోచన కాకుండా మన ఒక బాధ్యతగా ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రజలకు తీసుకుపోవాలి. ప్రత్యేకంగా మనకు ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నాం. మన జిల్లా మటుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ ఎంత దృష్టి పెట్టిందో దానికి 2 రెట్ల దృష్టితో ముంగట్టుకోవాలన్న ఒక ఆలోచనతో ఉన్నాం. మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా అదే ఆలోచనతో ఉన్నారు.
ఎట్టి పరిస్థితుల మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం విజయకేతనం ఎగురవేసే దిశగా పార్టీని తీసుకుపోవాలి ఆలోచించుకుంటున్నాం. కనుక మరి మన గౌరవ పార్లమెంట్ సభ్యుల యొక్క ఆలోచనను మనం ముందుకు తీసుకుపోవాలి. మనం మొన్న 16 తారీఖు ఏదైతే ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుకున్నాం, అందరి కోసం పనిచేసారు మీరు అందరూ, ఇక్కడ నుండి మేమందరం మీకోసం పనిచేస్తామని ద్వారా వేదిక ద్వారా తెలియజేసింది. కనుక మనం అందరం వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. చిన్న కార్యక్రమం పెద్ద కార్యక్రమం అన్న తేడా లేకుండా మనం అందరం ప్రజలకు పోవాల్సిన అవసరం. ఈ కార్యక్రమంలో ప్రప్రథమంగా 6 నుండి 13 దాకా ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు నడుస్తుంది. 6 తారీఖు నుండి 13 తారీఖు దాకా ప్రతి ఒక్కరూ ప్రతి కార్యకర్త విధిగా వాళ్ళ ఇంటి పైన జెండాను ఎగరవేసుకున్న తర్వాత మనం 8 గంటల కార్యక్రమం పెట్టుకుంటామా, మండల స్థాయిలో గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో 9 గంటలు పెట్టుకుంటామా, అడిగి పోయే ముందే మన ఇంటి దగ్గర ఈ జెండాను ఆవిష్కరించుకొని పోవాలి మన ఇంటి పైన. ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇతను తెరవడానికి కారణం ఆ జెండా. కనుక దాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయరు. అదేవిధంగా ఎవరైతే ముగ్గురు కన్వీనర్ కో కన్వీనర్ ఉన్నారో ప్రతి మండలానికి పట్టణానికి వారు వివిధ కార్యక్రమాలు మళ్ళీ మీతో చర్చించి ఏమేమి చేయాలో మీకు సూచన చేస్తారు. ఏదైతే ఈ 16 తారీఖు నాడు ఏ రకంగా కార్యక్రమాలు ఉంటాయి మండల స్థాయిలో పట్టణ స్థాయిలో బూత్ స్థాయిలో మన ఇంటి స్థాయిలో అది ఈ కన్వీనర్లందరూ మీతో కోఆర్డినేట్ చేస్తారు ఎప్పటికప్పుడు. అంటే దేన్ని నిర్లక్ష్యం చేయకుండా పోవాలి. మనం ప్రజలలో పోయే క్రమంలో మనని చాలా విషయాలు వాళ్ళతో చర్చకు తీసుకురావాలని చెప్పి ఒక కార్యాచరణ ఇచ్చింది. అదేం కార్యాచరణ అంటే ఇప్పుడు మనం జరుగుతున్న పార్లమెంట్లో ఈ పార్లమెంట్ సెషన్లో చాలా విషయాలు అమెండ్మెంట్ తీసుకొని వచ్చింది. అందులో భాగంగా వారు రవాణా చెప్పినారు, వర్క్ బోర్డు కూడా తీసుకొని వచ్చింది. దాన్ని కూడా చర్చ జరపాలి. ప్రతి మండలంలో కార్యక్రమం చేశారు, ప్రతి పట్టణంలో కార్యక్రమం చేశారు, ప్రతి జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యొక్క సభకు అధ్యక్షత వహిస్తున్న గోపి గారికి, మిత్రుడు డాక్టర్ వికాస్ గారికి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పేరు అందరికీ, మోర్చా అధ్యక్షులు మరియు మిత్రులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ముందుగా మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అటు మన గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, సిరిసిల్ల నుంచి మంచి మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర సంఘం తరఫున బాధ్యత తీసుకున్నాం. కాబట్టి బండి సంజయ్ గారు ప్రత్యేకంగా నన్ను ఇక్కడికి నియమిస్తున్నారు గారికి వారికి ధన్యవాదాలు. మీ యొక్క మరి మొత్తం సపోర్ట్ వల్ల మోటివేషన్ వల్ల మంచి మెజారిటీ వచ్చినందుకు మళ్ళీ ఒకసారి 100% ధన్యవాదాలు. ఏదైనా కూడా మనం మొత్తం పార్టీ తరఫున అంజరెడ్డి గారు వస్తున్నారు. ఏదైనా కూడా మనం ఎన్నికలు వచ్చినప్పుడు మనకు ఒక మోటివేషన్ ఉంటే మనం ఏ విధంగా ముందుకెళ్తాం, ఏ విధంగా గెలుస్తాం, భారతీయ జనతా పార్టీ జెండా ఎట్లా ఎగరేస్తామని చెప్పి మనందరం కూడా చూపిస్తాం. నన్ను చాలా భయపడిస్తారు. సిరిసిల్ల అంటే చాలా డేంజర్, వేములవాడ పోతే మనం నువ్వు రామని చెప్పినారు. కానీ ముందు అనిపించింది ఒక్కనే వచ్చిన తర్వాత ఎంతో మంది సపోర్ట్. మన శంకరన్న ఉన్నాడు, ఫస్ట్ నుంచి తెలుసు, నన్ను పట్టించుకోడు. కానీ వచ్చిన తర్వాత బాగా పట్టించుకున్నాడు. వికాస్ గారు ఉన్నారు, చెప్పగానే సిద్దిపేట వచ్చి సపరేట్గా మాట్లాడారు. పత్రికా మిత్రులు ఉన్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. అందరూ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలిచే ఆవశ్యకత గురించి ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. అటు టీడీపీకి అవకాశం ఇచ్చినారు, బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినారు, సిపిఐ సిపిఎం ఏఎంఐఎం కూడా మొత్తం అవకాశం ఇచ్చినారు. కాంగ్రెస్ తర్వాత టీడీపీకి అవకాశం ఇచ్చినారు, కాంగ్రెస్ టీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చినారు. కానీ భారతీయ జనతా పార్టీకి ఈసారి అవకాశం ఇచ్చాలని చెప్పి అందరూ కూడా కంకణం కట్టుకుని ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 నెలల నుంచి మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీడియా గారు ఉన్నారు కాబట్టి వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఇవాళ ఆయన ఏం పట్టినా కూడా, ఏ ఒక్క స్కీమ్ పట్టినా కూడా ఒక దిక్కు ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకతను మొత్తం కాకుండా
హైకమాండ్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా ఆయన మీద తుపాకులు పెడుతున్నారు. ఒక దిక్కు ఖమ్మం బ్యాచ్, మళ్ళీ ఒక దిక్కు నల్గొండ బ్యాచ్. ఈ 2 బ్యాచ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బ్యాచ్లు రేవంత్ రెడ్డి గారిని ధమాలానికి నిలబడేస్తారు. ఎందుకంటే అమలు కానీ హామీలు ఏదైతే ఇచ్చినారో, నేను అధికారంలో వచ్చిన తర్వాత మా దగ్గర ఒక అలావుద్దీన్ అద్భుత దీపం ఉంది, మేము 100% ఏంటంటే ఈ యొక్క హామీలన్నీ మొత్తం నెరవేరుస్తామని చెప్పి ఏది పట్టుకుంటే అది డామాలు అనిపిస్తున్నాడు. ఒక దిక్కు ఫార్మా ల్యాండ్ అన్నాడు, ఒక దిక్కు ఫ్యూచర్ సిటీ అన్నాడు, ఒక దిక్కు లగచర్ల ల్యాండ్ అన్నాడు, ఇంకో దిక్కు హైడ్రా అన్నాడు. లాస్ట్కి ఇవాళ 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అది కూడా కొట్టుకుంటే ఇవాళ ఏ విధంగా తిరగబడ్డారో, అటు ప్రభుత్వం తరఫు నుంచి కానివ్వండి, అటు కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి కానివ్వండి, అటు సుప్రీంకోర్టు తరఫు నుంచి ఏ విధంగా పథకాలు వస్తుందో మనం అందరికీ చూస్తున్నాం. సో ఒక మంచి అవకాశం మనకి ఇప్పుడు రాబోయే కాలంలో ఉంది కనుక మనం మెంబర్షిప్ డ్రైవ్ చేసుకున్నాం, మనం మండల అధ్యక్షుడు కూడా నియమించుకున్నాం, జిల్లా అధ్యక్షుడు నియమించుకున్నాం. రాబోయే కాలంలో ఏంటంటే రాష్ట్ర అధ్యక్షుడు నియమించుకుంటాం, జాతీయ అధ్యక్షుడు కూడా ఈ యొక్క 15 రోజులు అయిపోతుంది. సంస్థాగతంగా మనం 100% గత 15 నెలల నుంచి మనం సంస్థాగతంగా బలోపేతమైన దానికి ఇదంతా పెద్ద దర్శనం. ఎందుకంటే మన దగ్గర ఉన్న మెంబర్లు కానివ్వండి, మన దగ్గర ఉన్న వాళ్ళంటే మొత్తం సిస్టమ్ కానీ ఎకో సిస్టమ్ అంటారు, ఎకో సిస్టమ్ కానీ ఏ పార్టీలో కూడా లేదు. కాంగ్రెస్ మిత్రులు అందరూ ఒకసారి కొన్ని వచ్చినారు, చాలా మంది అంటే కాంగ్రెస్ లో ఉంటారు, డిబేట్ లో అవుతున్నారు అంటే వాళ్ళు అంటున్నారు అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లోపలనే మేము అసలు గెలవమని చెప్పి వాళ్ళే చేసేసినాం మన గ్రాడ్యుయేట్స్ దాంట్లో. సరే టీచర్స్ దాంట్లో వాళ్ళ లేరు. ఎందుకంటే మన దగ్గర ఎంత స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ ఉన్నారో, మనకు పదవి ఉన్నా లేకున్నా కూడా కండవా వేసుకొని జెండా పట్టుకొని వాళ్ళ భారత్ మాతకి జై, భారతీయ జనతా పార్టీ జై అని చెప్పి మనం ముందుకు వెళ్తున్నామంటే ఆ స్ఫూర్తి చూసి వాళ్ళ మీద భయపడుతున్నారు. మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళ మీద భయపడుతున్నాం. బండి సంజయ్ గారు మన ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటే మాట చెప్తున్నారు టెలికాన్ఫరెన్స్ లో, ఒక్కొక్క పోలింగ్ బూత్ దగ్గర మనం 50 మంది ఉన్నామని చెప్తున్నారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన శ్రేణేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో అత్యంత వైభవంగా నిర్వహించే సీతారాముల కళ్యాణానికి చేనేత మగ్గంపై నేసిన సీతారాముల పట్టు వస్త్రాలు, సీతమ్మకు బంగారు పట్టు చీర ప్రత్యేకంగా రూపొందించారు. గత 3 సంవత్సరాల నుండి చేనేత మగ్గంపై వెల్లడించారు. చేనేత కళకు అద్భుతమైన వైభవం తీసుకొచ్చేందుకు మగ్గంపై వినూత్నంగా వస్త్రాలు తయారు చేస్తున్నట్లు సిరిసిల్ల నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రికి పంపించే చీర తయారీపై ఆయన వివరించారు. చీర నేయటానికి 10 రోజుల పాటు శ్రమించి చీర కొంగులో భద్రాద్రి ఆలయ మూల విరాట్ దేవమూర్తులను వచ్చే విధంగా నేశాడని, చీర కింద బోర్డర్లు, శంకు చక్ర నామాలు, హనుమంతుడు, గరత్మంతుడు వచ్చే విధంగా పొందుపరిచి వేశాడు. అంతేకాకుండా చీర మొత్తం కూడా శ్రీరామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరణమే అనే శ్లోకం 51వసారి వచ్చే విధంగా నేయటం విశేషం. చీరలో 1 గ్రామ్ గోల్డ్ జరి పట్టు దారం ఉపయోగించి 7 గజాల చీర 800 గ్రాములు ఉండే విధంగా మలిచాడు. ఇలా దేవతామూర్తులకు అరుదైన చీరలు నేస్తూ పలువురు ప్రశంసలు అందుకుంటున్న హరిప్రసాద్ ఈ అరుదైన చీరలను ప్రభుత్వం కొనుగోలు చేసి దేవాదాయ శాఖకు అందించాలని, చేనేత కళను ప్రోత్సహించాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
చూడలేం కదా. వెంకరా సుబ్బని అప్పుడు ఇట్లా
నా పేరు వెల్లి హరిప్రసాద్, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను చేనేత కార్మికుని. సీతారాముల కళ్యాణం సందర్భంగా సీతమ్మ వారికి బంగారు పట్టు చీర నేయడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా నేను కళ్యాణానికి ప్రత్యేకమైన చీరలు నేస్తూ వస్తున్నాను. మొదట్లో పట్టు పీతాంబరం చీర మరియు మొన్న సీతారాముల కళ్యాణానికి కళ్యాణం ఫోటో వచ్చే విధంగా నేసి సిఎస్ శాంతకుమారి మేడం చేతుల మీదుగా మూల విరాట అమ్మవారికి అందించడం జరిగింది. అదే స్ఫూర్తితోని ఈసారి చీర కొంగులో మూల విరాట అమ్మవారు, స్వామివారు, లక్ష్మణుడు అంటే గర్భగుడిలో ఉండే దేవతామూర్తులు ఈ కొంగులు వచ్చే విధంగా పొందుపరిచి నేశాను. చీర కింది బార్డర్లో శంకుచక్ర నామాలు మరియు హనుమంతుడు, గరుత్మంతుడు వచ్చే విధంగా చీర మొత్తం కూడా రామేతి మనోరమే శ్లోకం మొత్తం కూడా 51 సార్లు వచ్చే విధంగా నేయడం జరిగింది. ఇది 1 గ్రామ్ గోల్డ్ జరి మరియు పట్టుదారం ఉపయోగించి దాదాపు 10 రోజుల పాటు శ్రమించి 7 గజాల చీరను నేయడం జరిగింది. మాలాంటి చేనేత కళను గుర్తించి ఇలాంటి అరుదైన చీరలు చాలా తక్కువగా నేస్తారు. కావున దేవతామూర్తులకు అందించే చీరలను ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి వీటిని కొనుగోలు చేసి దేవాలయ శాఖకు అప్పగించే అవకాశం కల్పించాలి. దాంతోపాటు ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణానికి మా సిరిసిల్ల నేతన్నకు ఈ అరుదైన అంటే ఈ పట్టు వస్త్రాలు నేసే అరుదైన అవకాశం మాకు కల్పించాలని శ్రీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సార్ గారిని కూడా కోరడం జరుగుతుంది. సిరిసిల్ల పట్టణంలోని కుసుమరామయ్య ప్రభుత్వ పాఠశాలలో గొర్రెను బలి ఇచ్చేందుకు చేసిన ఘటన కలకలం రేపింది. పాఠశాలలో పనిచేసే ఉద్యోగి నేతృత్వంలో జరిగిన ఈ సంఘటన పట్టణంలో చర్చాంశనీయంగా మారింది. తెల్లవారుజామున వాకర్స్ పాఠశాల ముందు నుండి వెళుతుండగా స్కూల్ తాళం తీసి ఉన్న ఘటన పరిశీలించి లోనికి వెళ్లగా గొర్రెను బలిచ్చే సంఘటన కనిపించింది. దీంతో వీడియో తీస్తూ సదరు ఉద్యోగిని చదువులు నేర్పే పాఠశాలలో గొర్రెను ఎందుకు బలిస్తున్నారు అంటూ ప్రశ్నించగా అతడు ఫోన్లలో పై అధికారులతో మాట్లాడుతూ అక్కడి నుండి వెళ్లిపోవటం గమనార్హం. 2 వ్యక్తులు గొర్రెను అక్కడి నుండి తీసుకువెళ్లిన ఘటన కనిపించింది. ఈ సంఘటనపై ఉన్నత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందేనని విద్యార్థుల తల్లిదండ్రులు వెల్లడిస్తున్నారు. పేరెంట్స్ సార్ హలో స్కూల్లోనా పాఠశాలకు వచ్చి గొర్రెని ఎందుకు బలిస్తారు సార్? హలో మీ పేరెంట్స్ సార్ హలో
బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, హాజరైన భక్తజనం. వేములవాడ రాజన్నను దర్శించుకున్న తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించిన పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రణాళిక, సమావేశంలో బీజేపీ నాయకుల వెల్లడి. భద్రాద్రి రాములోరి కళ్యాణానికి సిరిసిల్ల చేనేత చీర సిద్ధం. ప్రభుత్వ పాఠశాలలో గొర్రెబలి, కలకలం, పారిపోయిన ఉద్యోగి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. అప్డేట్స్ కోసం